రోజు నేను మాలేసుకున్న తర్వాత మొట్టమొదటి నిద్ర చేయడానికి నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం, పల్నాడు జిల్లా శ్రీ నందికొంట విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి వచ్చానండి. చూడండి, ఈయన ఎంతో మహిమ గల దేవుడు అండి. ఈయనకి పేరు ఎట్లా వచ్చిందంటే నందికొంట విఘ్నేశ్వర స్వామి అని. మనం ఇప్పుడు గర్భగుడి దగ్గరకు వచ్చామండి. వర్షం పడుతుండడం వల్ల గర్భగుడి దగ్గర నిద్రించడానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ కొన్ని వందల మంది స్వాములు ఉన్నారండి నిద్ర చేయడానికి. ఇది బాగా మహిమ గల దేవాలయం. ఈయన వెలవకముందు ఈయన స్వయంభూగా వెలిచాడండి. ఈయన అక్కడ స్వయంభూగా వెలవక ముందు ఆ గ్రామంలో తినటానికి ఆహారం అనేది కూడా ఉండేది కాదంట. వర్షాలు ఉండేవి కాదంట. బాగా ఇబ్బందులు పడతా కరువు కాటకాలతో ఉండేవాళ్ళు అంటండి గ్రామస్తులు. చూడండి వెనక విఘ్నేశ్వరుణ్ణి. ఒకరోజు ఆ దేవాలయం ఎక్కడైతే కట్టారో ఆ ప్రదేశంలో వ్యవసాయం చేస్తుండగా నంది మరియు విఘ్నేశ్వర స్వామి ప్రతిమ రెండు ఒక భూమిలో నుంచి బయటపడినాయి అంటండి. అది పడింది అదిగోండి ఈ నందేనండి. ఆ లోపల చూపించిన స్వయంభూ శివులు ఆయన విఘ్నేశ్వరుని విగ్రహం ఈ రెండు అక్కడ బయటపడినాయి అంటండి. అప్పుడు ఆ ప్రదేశంలో పూనకాలతో జరిగించేటప్పటికి అక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించారండి. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ కోట్లకు పడగలెత్తారండి ఆ గ్రామస్తులు. అందువల్ల ఈయన ఎంతో మహిమ గల దేవుడు అండి. ఇక్కడ కూడా అన్నప్రాసనలు, మొక్కుబళ్ళు అన్నీ జరుగుతుంటాయండి. చూడండి దేవాలయం బయట ఎలా ఉందో. ఈరోజు రద్దీగా బాగా విపరీతంగా స్వాములు చాలామంది వచ్చారండి నిద్రలు చేయడానికి. ప్రతి సంవత్సరం కొన్ని వేరు గ్రామాల నుంచి స్వాములు చూడండి పనుకొని ఇక్కడ నిద్ర చేస్తారంటండి వచ్చి. నాకు తెలియదు, ఇదే ఫస్ట్ నేను రావడం ఇక్కడికి. ఇది నా మొదటి నిద్రకు వచ్చిన బళ్ళు చూడండి ఎన్నుండి వచ్చిన స్వాములు అందరూ చేపలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. విశాలంగా ఉందండి ప్రదేశం. ఇక్కడ స్వామివారికి ఏదో పర్టికులర్గా తెలియదు, ప్రతి సంవత్సరం తిరునాళ్ళు అనేది జరుగుతుంటుందంట. చూడండి నేను కూడా షాప్ పట్టుకున్నాను. అక్కడ నిద్ర చేస్తే మంచిది అని అన్నారండి. ఆయన ఒకసారి చూద్దామని ఈ చిన్న వీడియోని మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఎవరైనా దగ్గరైన స్వాములు ఉంటే ఇక్కడికి వచ్చి నిద్ర చేయండి స్వామి ఒకరోజు, మంచిది, మనకు మంచి జరుగుతుంది. మీ గుడి చుట్టూ చూడండి ఎట్లా పనుకున్నారు జనం. పట్టబాగలు ఉన్నట్లుందండి లైటింగ్ కాంతులతో. బాగా ఆనందదాయకంగా ఉంది. మా స్వాములు చూడండి ఎట్లా ఉన్నారు పనుకొని తాపలతో. కావాల్సినంత కాలక్షేపం ఆలోచన చెప్పుకుంటున్నారండి కూర్చొని. ఈ దేవస్థానం ముందు వైపు అండి ఎదురుగా త్రిమూర్తులు రూపంతో ఒక విగ్రహాన్ని పెట్టారు. చూడండి గుడి చుట్టూతా స్వాములందరూ ఎలా నిద్రిస్తున్నారో వండుకొని. నమో విఘ్నేశ్వరాయ నమః. ఇది గుడి వెనక వైపు అండి. ఇప్పుడు వచ్చేసేటప్పటికి నేను ఈ వీడియో ఇప్పుడు తీసేటప్పుడు సమయం 12:30 అయిందండి. అందుకే అందరూ నిద్రలో జారుకున్నారు. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుందిలే అని నేను అప్పుడు వీడియో తీశాను చూపిద్దామని. విశాలంగా బాగా మనసుకు ప్రశాంతంగా ఉందండి ఇక్కడ నిద్రించడం. ఎవరైనా దగ్గరలో ఉన్న స్వాములు ఎవరైనా ఉంటే ఒక నిద్రగా మీరు ఈ దేవాలయాన్ని ఎంచుకోండి, మీకు మంచి కలుగుతుంది. అంత నమ్మకమైన మహిమగల్ల శ్రీ నందికొంట విఘ్నేశ్వర స్వామి దేవాలయం అండి. ఇక్కడ బాగా ఉంటుంది. చిన్నగా నేను కూడా కొనుక్కున్నాను. అయినా కొత్త ప్రదేశం అవడం వల్ల కొద్దిగా నిద్ర అనేది పట్టలేదండి. కొత్త ప్రదేశంలోకి వెళ్ళేటప్పటికి చూడండి మళ్ళీ ఒకసారి చివరిగా మళ్ళీ స్వామివారిని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ ముందు విగ్రహాలు మామూలుగా ఉన్నవండి. లోపల ఉన్నది అసలు విగ్రహం. చిన్న గుడి ఉందండి, గర్భగుడి. మనకి ఆ వర్షం పడటం వల్ల కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్ వర్షం పడింది, అందువల్ల కొంచెం దగ్గరగా తీశాను. ఇదిగోండి మీకు చెప్పాను కదా త్రిమూర్తులు ఆకార రూపంలో ఉన్నాయని. ఈ ముందు వైపు తాటి తోపులాగా ఉందండి. తాటి చెట్టుకి ఆ విధంగా రంగేశారు. చూడండి ఎలా ఉందో, ఒక పార్కు లాగా
ఇంక చిన్నగా నిద్ర అయిపోయిందండి. ఇప్పుడు సమయం 4 అయింది. ఇంక చిన్నగా స్వాములందరూ నిద్ర లేచారు 4ంటికి. ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పీఠం దగ్గర పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అందువల్ల స్వాములు చిన్నగా ఇక ఇంటికి బయలుదేరటం మొదలుపెట్టారండి. చివరిగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అందరూ బళ్ళు తీసి రెడీగా ఉన్నారు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అని ఒక్కసారి మనసులో తలుచుకోండి అందరూ.